ఏలూరు నగరంలోని ఎన్ఆర్పేట ఎస్సీఆర్పీఎస్ మరియు ఎల్ఐఎస్ రాష్ట్ర కార్యాలయంలో సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మెండం సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. డాక్టర్ మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైందని, దీన్ని మేధావులతో కూడిన అనేక కమిటీలు ఏర్పరిచారని, అందులో ప్రధానంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ, ఈ కమిటీ పంచాయతీరాజ్ను మూడంచెల వ్యవస్థగా తెలపబడిందని తెలిపారు. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పరిచి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దును చేసి గ్రామ పంచాయతీలో పరిపాలనా వ్యవస్థను 1993 73వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరచగా, ఆంధ్రప్రదేశ్లో 1994 మే 30వ తేదీ నుండి అవలంబించారని, పంబైల్రాజ్ చట్టం అమల్లోకి వచ్చి చట్టం చేయటం జరిగిందని, ఈ చట్టం సెక్షన్ నుండి 147 వరకు పంచాయతీ సంక్షేమ, అభివృద్ధి, పాలన తదితర విషయాలను తెలియపరుస్తుందని, నాడు పంచాయతీరాజ్ వ్యవస్థను భారత రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన పరావరాజ్ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ఆ గ్రామస్థాయి అధికారుల నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విధులు చేయకుండా విఫలమయ్యారని చరిత్ర తెలియజేస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ తెలియని చట్ట గ్రామ, మండల, జిల్లా స్థాయి సర్పంచ్, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల పాలనను వాళ్ళు చేయనివ్వకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. దేశంలోనే గ్రామీణ స్థాయి వాతావరణంలో పంచాయతీరాజ్ వ్యవస్థనే బలోపేతం చేయాలనే కారణం చేత అప్పట్లో ప్రధానమంత్రులు భారతదేశ చరిత్రను పరిశీలించి ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తి పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి ఉండగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలని 1989లో పార్లమెంట్లో మరి అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వాటిని రద్దు చేయటం, మళ్ళీ తిరిగి 1994న ఆంధ్రప్రదేశ్ చట్టం చేయటం జరిగింది. ముఖ్యంగా ఇది చరిత్ర ఎందుకు చెప్పానంటే, ఈ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ గ్రామీణ వాతావరణంలో మరి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకోకుండా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తే గ్రామ సర్పంచ్. ఈ గ్రామ సర్పంచ్కి ఉన్నటువంటి విధులను ఏదైతే రాజ్యాంగం చెప్పిందో, అలాగే పంచాయతీరాజ్ 1994 చట్టం చెప్తుందో వాటిని అమలు చేయటంలో అధికారులు విఫలమయ్యారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు, సంకోచించవలసిన అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నా. ఇంకా ఈనాటికంటే ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది మనం చట్టం చేసి రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగం అమలులోకి వచ్చి సుమారు 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో ఈ యొక్క ఇన్ని చట్టాలున్నా, ఇన్ని ఆర్టికల్స్లు ఉన్నా ఇంకా అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం అధికారులు ఫెయిల్ అయ్యారనే విషయాన్ని నేను ఈ రోజు నుంచి మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి చట్టాలు ఏదైతే చెప్తున్నాయో ఆ చట్టాలను అమలు చేసే విధానంలో మరి ముందుండాలని, వీటిని విఫలం చేయకూడదని మీరు పత్రిక ద్వారా, నేను ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా నేడు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. నేను చూస్తూ ఉంటుంటే చాలా బాధేస్తుంది. మరి ఎవరికి ఏదైతే గ్రామీణ వాతావరణంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ అయితే ఎవరైతే ఉన్నారో సర్పంచ్కి వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగిస్తున్నారు. ఆ హక్కుకి భంగం కలగకుండా ఉండాలంటే అధికారులు సరిగ్గా పనిచేయవలసిన అవసరత నేడు ఎంతైనా ఉంది. అలాగే ఈ 3T ఎవరైతే ఈ యొక్క మూడంచెల విధానం ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా సరిగ్గా అమలు చేసేయడానికి మరొక్కసారి సమీక్ష జరిపించవలసిన, రాష్ట్ర దేశ స్థాయిలో సమీక్ష జరపవలసిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉందనేది నేను ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. అసలు సరిగ్గా ఇది పనిచేస్తున్నాయా లేవా, చట్టాలు సరిగ్గా వినియోగిస్తున్నారా, దుర్వినియోగపరుస్తున్నారా, మరి రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ని అమలు చేస్తున్నారా, మరి ఆ అమలు చేసే దాంట్లో విఫలమవుతున్నారా అనే అంశాల మీద ఒక్కసారి మరి రాజకీయ నాయకులు కానీ, అలాగే ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారు కానీ, ఎంపీలుగా ఎన్నికైనటువంటి వారు రాష్ట్ర దేశ స్థాయిలో ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరత నేడు ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, మరొకసారి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటంలో సవరణ చేసి మరి 9th షెడ్యూల్లో పెట్టినటువంటి ఆర్టికల్ 243A నుండి O వరకు అంటే 16 ఆర్టికల్స్ని, అలాగే 1994 పంచాయతీరాజ్ చట్టాన్ని మరి దాన్ని చట్టం చేసి సెక్షన్ 1 నుంచి 147 మరి ఏర్పరిచి మరి ఇందులో ఎక్కడ కూడా ఎందులోనూ కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీలకు కానీ ఏ విధమైనటువంటి మరి చట్టాలు కానీ ఆర్టికల్స్ కానీ ప్రాధాన్యత కల్పించాలి.
కానీ గ్రామీణ వాతావరణానికి వచ్చేటప్పటికి సర్పంచ్ కానీ మండల స్థాయిలో మరొకసారి చెప్తున్నాం, మండల స్థాయిలో మండలాధ్యక్షులు కానీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చైర్మన్ గారు కానీ మరి ఫ్రీగా చేసుకునే పరిస్థితులు అధికారుల ద్వారా కల్పించాలి. కానీ అలా కల్పించలేనటువంటి పరిస్థితి అధికారులే మరి వేరే మార్గంలో ఆలోచించి చేస్తున్నారు. ఇది తప్పుడు ఆలోచన, తప్పుడు విధానం. మరి దయచేసి చట్టాన్ని మనం గౌరవించాలి. చట్టం ద్వారా మన ప్రజలకు మేలు చేసి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క హక్కుల్ని మన కాలరాయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తే ప్రజలు క్షేమాలతోనూ సంక్షేమాలతోనూ అభివృద్ధితోనూ మరి ముందుకెళ్ళడానికి మరి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్.